హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిస్కా 123. సో ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ మసాలా దోశ చేస్తున్నాను. అండ్ ఈ పెనం వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో చూపించినాను కదా, కొత్త పెనం తీసుకున్నాను అనమాట. సో అదే అనమాట. అండ్ దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒకసారి నీట్గా సోప్ వేసి క్లీన్గా ఒక మెత్తటి స్క్రబ్బర్తో క్లీన్గా వాష్ చేసేసి తర్వాత అది బాగా తడంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఆ రోజు రాత్రి వదిలేసి నెక్స్ట్ రోజు యూజ్ చేసినాను అనమాట. సో ఈ తాండవలం పెనం గురించి నాకు తెలిసిన ఒక టిప్ షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వీడియోలో చెప్పినాను అనుకుంటా, బట్ ఈ వీడియోలో ఇంకోసారి చెప్తాను. సో ఆ టిప్ ఏమంటే, దోశ అతుక్కోపోయినప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అతుక్కోపోతుంది, కొత్తది కదా. సో అప్పుడు నేను జస్ట్ ఆ మీద వేసి ఎరగట్ట బాగా స్క్రబ్ చేసి ఫస్ట్ దోశ కొంచెం అట్లా దప్పంగా వేసి నెక్స్ట్ నుంచి సల్పా వేస్తాను, ఈజీగా వచ్చేస్తాయి. సో మీకు ఎప్పుడైనా అట్లా ప్రాబ్లం అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మొత్తానికి దోశలు లేకుండా పెనంని ఎట్లా సీజనింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసినాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వ్లాగ్.